రుద్ర చెప్పిన అడ్రస్కి ఆ ట్రాఫిక్లో చేరుకునేసరికి మినిమం 30 గంట పడితే 30 గంట తర్వాత మెయిన్ గేట్ దగ్గరికి చేరిన రుద్ర కిందకి దిగి సమీరాని కలవాలి అని చెప్తే, సమీరా? ఏం సమీరా బాబు అని అడిగాడు వాచ్మెన్. రుద్ర అయోమయంగా ఆ ఇంటి ఓనర్ పేరు చెప్తే, అయ్యో మీకు తెలియదా ఏంటి? ఆయన అన్నిటినీ అమ్మేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు. ఈ ఇంటిని వేరే వాళ్ళు కొనుక్కున్నారు అనగానే రుద్ర షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగాడు. అవును బాబు, కరెక్ట్గా ఒక 4 నెలల క్రితం ఈ ఇంటి యజమాని ఆస్తులన్నీ అమ్మేసి వెళ్ళిపోయారు. ఈ ఇంటి కూతురు ఈ ఇంటిని వేరే వాళ్ళు కొనుక్కున్నారు, కానీ ఎప్పటి నుంచో ఇంటికి వాచ్మెన్గా ఉన్న నన్ను మాత్రం తీసేయలేదు. అందుకే ఈ విషయాలు నాకు తెలుసు. ఇక సమీర అమ్మాయి గారికి పెళ్ళయ్యింది అని అనగానే రుద్ర ఆశ్చర్యపోయి, అవునా? ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసా అని అడిగాడు. రుద్ర వెనకే వచ్చిన శక్తి కూడా ఆ మాటలన్నీ విని సంతోషంగా, మంచి శాస్తి జరిగింది. నా భావని అనుమానించారు కదా, వాళ్ళకి అలానే అవ్వాలి అని పళ్ళు కొరుకుతూ అనుకొని సైలెంట్గా వింటూ ఉంది. ఆ వాచ్మెన్ తలగిరుకుంటూ, కరెక్ట్గా అయితే తెలియదు బాబు, ఈ సిటీలోనే ఉన్నట్టు తెలుసు అని అన్నాడు. కనీసం ఫోన్ నెంబర్ అయినా తెలుసా అని రుద్ర అడిగితే, ఫోన్ నెంబర్ అయితే ఉంది బాబు, పాత నెంబర్నే వాడుతున్నారు చిన్నమ్మాయి గారు, ఒకసారి దారిలో కనిపించినప్పుడు చెప్పారు అంటూ ఫోన్ నెంబర్ ఇవ్వటంతో రుద్ర కంటే ముందే ఆ నెంబర్ సేవ్ చేసుకున్న శక్తి కారులో కూర్చున్నాక రుద్ర వైపు చూస్తూ, ఏంటి బావా, సమీర మీద నీ స్పెషల్ ఇంట్రెస్ట్? ఆ పిల్ల కనిపించటం లేదు అనగానే అయ్యో పాప అన్నట్టు వివరాలు అడుగుతున్నావు ఏంటి కదా అని ఒక ఐబ్రో రైస్ చేసి అడిగింది. రుద్ర షార్ప్గా ఒక చూపు చూడటంతో, సారీ ఇలాంటి ప్రాక్టికల్స్ జోక్స్ నీకు నచ్చవని మర్చిపోయాను, ఇంకెప్పుడు వెయ్యను. మళ్ళీ కోపం తెచ్చుకుని ఎగరకు బావా, ముందు నేను ఆ సమీరకి కాల్ చేస్తాను అంటూ వెంటనే కాల్ చేసింది. అటువైపు కాల్ లిఫ్ట్ చేసిన సమీర నీరసంగా ఎవరు అనగానే, అయ్యో సమీరా, నన్ను గుర్తుపట్టలేదా? నేను రితిని అని స్వీట్ వాయిస్లో అంది శక్తి. రితినా? ఇదేం పేరు? నా ఫ్రెండ్స్లో ఎవరు ఈ పేరుతో లేరే అని సమీర సీరియస్గా అనటంతో, అయ్యో నన్ను మర్చిపోయావా సమీరా, నీ నెంబర్ కోసం ఎంత ట్రై చేశానో తెలుసా? ఎంతో కష్టపడి సంపాదించి ఎంతో సంతోషంగా కాల్ చేస్తే నేనెవరో తెలియదంటావా? ఇదేనా నువ్వు ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ అని సెంటిమెంటల్ డ్రామా ప్లే చేస్తుంటే అటువైపు సమీర విసుగ్గా, హలో, మీరు రాంగ్ నెంబర్కి కాల్ చేసినట్టున్నారు, ప్లీజ్ కట్ చేయండి అని వెంటనే ఫోన్ కట్ చేసింది సమీర. శక్తి పళ్ళు కొరుకుతూ రుద్ర వైపు చూస్తే రుద్ర నవ్వు ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ మొహం మరో పక్కకి తిప్పేశాడు. అయినా కూడా శక్తి పట్టు వదలని విక్రమార్కుడ్లా మరోసారి కాల్ చేసి ఇరిటేట్ చేసి మరీ మొత్తానికి ఫ్రెండ్ అని నమ్మించి అడ్రస్ తెలుసుకుని యాహూ అంటూ కాల్ కట్ చేసి, చూసావా బావా నా టాలెంట్, మనం ఎవరో చెప్పకుండానే దాని అడ్రస్ పట్టేశాను, పద ఇక దాని భరతం పట్టేస్తాను అని హుషారుగా అంటూ కాల్ స్టార్ట్ చేస్తే రుద్ర మాత్రం ఆలోచిస్తూ, 4 నెలల క్రితమే సడన్గా వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేయటం ఏంటి, దీనికి నాకు ఏమైనా లింక్ ఉందా అని శక్తి వైపు చూశాడు రుద్ర. శక్తి అయోమయంగా, ఏమైంది బావా నా వైపు అలా చూస్తున్నావు, లేదంటే ఏమైనా ఇద్దామని అనిపిస్తుందా ఏంటి అని అల్లరిగా అడిగింది కార్ డ్రైవ్ చేస్తూనే. అది కాదు శక్తి నేను ఆలోచించేది, నువ్వు ఆ వాచ్మెన్ చెప్పింది విన్నావు కదా, కరెక్ట్గా 4 months బ్యాక్ వాళ్ళ ఆస్తులు అమ్మేశానన్నారు. అంటే నువ్వు నీ ప్రేమ విషయం మీ మావయ్యతో డాడీతో చెప్పినప్పుడు నా గురించి మీకు తెలిసినప్పటి టైం అది.
అని అనగానే శక్తి ఆశ్చర్యంగా బావా అని అంటూ సడన్గా కార్ బ్రేక్తో ఆపి, ఆ సమీర వెనక మీ డాడీ కానీ మీ మావయ్య కానీ ఉన్నారని అంటున్నావా అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది. లేదు, జస్ట్ అలా అనుకుంటున్నాను. ఆయన వాళ్ళకేం అవసరం ఈ సమీర జోలికి రావటానికి? వాళ్ళకి అసలు సమీర గురించి తెలియదు కదా అని లైట్ తీసుకుని అన్నాడు. కానీ రుద్ర మనసులో మాత్రం ఇవాన్ ఖచ్చితంగా ఏదో చేశాడని అర్థమైపోయి ఇప్పుడు శక్తితో చెప్పడం కంటే సమీరని కలిసి క్లారిఫై చేసుకోవటం బెటర్ అనుకుని పద అని అన్నాడు. ఇక శక్తి కూడా పట్టించుకున్నట్టే, నువ్వు చెప్పింది నిజమే బావా, అనవసరంగా ఎక్కువగా ఆలోచించకూడదు. వాళ్ళ పాపం పండింది, అందుకే అలా అన్నీ పోగొట్టుకున్నారు అని పల్లి కొరుకుతూ అని కార్ స్టార్ట్ చేసి ఈసారి బిలో మిడిల్ క్లాస్ ఏరియా వైపు పోనిచ్చింది. సమీర చెప్పిన అడ్రస్ రావటమే ఆ ఇరుకు సందుల్లో కార్ని ఎక్కడ పార్క్ చేయాలో అర్థం కాక ఆ రోడ్కి అడ్డంగా ఆపేసి శక్తి కిందికి దిగితే వెనకే వచ్చిన బండి అతను, ఏమమ్మో నువ్వు నీ డబ్బు దర్ప చూపించాలని కారు తీసుకొచ్చావా ఏంటి? ఇటువంటి దారుల్లో ఇలా అడ్డంగా కారు ఆపుతారా? తీయవమ్మా తెయ్ అని అరుస్తుంటే శక్తి పళ్ళు కొరుకుతూ వాళ్ళ వైపు చూసి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇక్కడ ఎక్కడ కార్ పార్క్ చేయటానికి లేదు, అందుకే ఇక్కడ ఆపాను అని అరుస్తూ ఉంటే రుద్ర తల కొట్టుకొని, శక్తి నువ్వు కుదురుగా ఉండు, నేను కొంచెం దూరంలో ఎక్కడైనా ప్లేస్ ఉందేమో పార్క్ చేసి వస్తాను, నువ్వు వెయిట్ చేయి అని చెప్పి కార్ స్టార్ట్ చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ వీధి దాటి ఒక చెట్టు కింద కార్ పార్క్ చేసి వచ్చేసరికి శక్తి సమీర ఇంటి కాలింగ్ బెల్ కొడుతూ ఉంది. రుద్ర అలా గుమ్మం వరకు రావటం, అలా డోర్ ఓపెన్ కావటం క్షణాల్లోనే జరిగిపోతే ఎదురుగా పద్ధతిగా ముతక చీర కట్టుకొని జడాళ్ళుకొని పాపెట్లో కుంకుమ పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని మొహం మీద చిరు చెమటతో చిరునవ్వుతో తలుపు తీసిన సమీర ఎదురుగా ఉన్న రుద్రని చూసి ఆ పెదవుల మీద చిరునవ్వు ఎగిరిపోయి భయంతో వణికిపోతూ ఉంటే రుద్ర మాత్రం అప్పటి సమీర రూపానికి ఇప్పటి సమీర రూపానికి వ్యత్యాసం చూస్తూ, సమీర అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేశాడు. ఆ నెక్స్ట్ సెకండ్ సమీర చెంప పేలిపోయిన సౌండ్ వస్తే రుద్ర కంగారుగా శక్తి అంటూ శక్తి వైపు చూశాడు. అప్పటికే సమీర్కి నక్షత్ర మండలం కనిపించినట్టు తల మీద స్టార్స్ తిరుగుతూ ఉంటే తల పట్టుకొని మాట కూడా నీట్గా రాక ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఇక శక్తి రుద్ర అరుపుకి అమాయకంగా మొహం పెట్టుకొని, నేను కావాలని కొట్టలేదు బావా, పాపం తన చెంప మీద డెంగ్యూ వచ్చే దోమలు ఉంటాయి చూడు, వాటిలో ఒకటి వాలి ఒకటే రక్తం పీల్చేస్తూ ఉంటే పాపం నా వల్ల తనకి డెంగ్యూ రావటం ఎందుకన్న జాలితో ఆ దోమని చంపాను. ఆ దోమ కాస్త ఇదిగో ఈ సమీర చెంప మీద ఉండటంతో కొంచెం అంటే కొంచెమే గట్టిగా కొట్టాను, అంతే బావా, దానికి అంత పెద్ద సౌండ్ వస్తుందని అనుకోలేదు అనగానే రుద్రకి నవ్వు వచ్చింది. కానీ కష్టంగా నవ్వుని ఆపుకుంటూ ఉంటే కొంచెం తేరుకున్న సమీర ఏంటి అంటూ షాక్తో ఈసారి దబ్బున నేల మీద పడిపోయింది. ఆ సౌండ్కి కంగారుగా బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చిన సమీర భర్త సమీర్ అంటూ పరుగున వచ్చి సమీరని చేతుల్లోకి తీసుకుని సోఫా మీద పడుకోబెట్టి గుమ్మంలోనే ఉన్న రుద్రని శక్తిని అయోమయంగా చూస్తూ ఉంటే శక్తి తనని తాను మారు పేరుతో పరిచయం చేసుకొని, మీ భార్య ఫ్రెండ్ అండి, నేను తనని చూడటానికి వచ్చాను, లోపలికి రానిస్తారా అంటే, అయ్యో క్షమించండి, లోపలికి రండి అంటూ వాళ్ళని లోపలికి వచ్చాక సమీర మొహం మీద నీళ్లు చిలకరించటమే టక్కున లేచి నిలబడితే శక్తి మాత్రం అమాయకంగా మొహం పెట్టి, నన్ను ఏమీ అనకండి, నేను కేవలం మీ భార్య గారికి ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలన్న కృషితోనే ఇదిగో ఇలా కొట్టాను అంటూ మరో చెంప మీద కూడా తన శక్తిని అంతా కూడా తీసుకొని కొట్టగానే ఈసారి సమీర అమ్మ అంటూ గట్టిగా అరిచి సోఫాలో పడిపోతే సమీర భర్త కోపంగా, ఏంటమ్మాయ్ ఏం చేస్తున్నావు
అంటూ ఏడుపు మొహం పెట్టిన సమీరని సరిగ్గా కూర్చోబెట్టి, దోమ వాలితే ఇలా కొడతారా అని అడిగాడు. అలా కాదండి, అసలు ఎలా కొడతారో తెలుసా? మా అమ్మగారైతే ఒళ్ళు హూనమయ్యేలా కొడతారు. ఇలా అంటూ వీపు మీద 4 గుద్దులు, చెంప మీద మరో 4 దెబ్బలు, చేతులు వాచేలా తన చేతులకి పని చెప్పి కొడుతూ ఉంటే రుద్ర షాక్తో కళ్ళు పెద్దవి చేశాడు. వెనకే ఉన్న సమీర భర్త భయంతో ఒక అడుగు వెనక్కి వేశాడు, ముందుకు వచ్చే ధైర్యం కూడా చేయలేక. సమీర మాత్రం కళ్ళు పెద్దవి చేసి ఇక సీన్ అర్థమైపోయి, వద్దు, కొట్టద్దు, ప్లీజ్ నన్ను వదిలే అని బ్రతిమలాడితే అప్పటికే చేతులు నొప్పి వచ్చిన శక్తి, అబ్బా, చేతులు నొప్పొచ్చేశాయే అని విసుగ్గా అంటూ రుద్ర వైపు చూసింది. అప్పటి వరకు నవ్వు ఆపుకున్న రుద్ర ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు. ఎంతలా అంటే కళ్ళల్లో నీళ్లు వచ్చేంతలా. అది చూసిన శక్తి సమీర పక్కనే సోఫాలో బాసిమఠం వేసుకొని కూర్చొని మరీ చెంపల కింద చేతులు పెట్టుకుని రుద్ర వైపు అపురూపంగా చూస్తూ ఉంటే సమీరకి లోపల కాలిపోతుంది. ఆ కా కానీ ఆ కాలిపోయేది బయటికి చూపిస్తే ఈసారి మాత్రం ఇలా కూడా ఉండదన్న భయంతో భయంగా శక్తి పక్క నుంచి లేచి నిలబడి భర్త పక్కకి వెళ్ళి ఆయన చేతిని గట్టిగా పట్టుకుంది. సమీర వెళ్ళటమే రుద్ర నవ్వుతూనే వచ్చి శక్తి పక్కన కూర్చొని తన భుజం మీద తలవాల్చి ఒక్కసారిగా నవ్వాపి కాల్ చేసేలా చూడగానే సమీర భయంగా, మీరు మీరు రుద్ర కదా అని మర్యాద ఇచ్చి అడిగింది. అప్పుడు తేరుకున్న శక్తి ఒక్కసారిగా లేవబోతుంటే రుద్ర లేవనివ్వకుండా తన నడుము పట్టి ఒడిలో కూర్చుకుపెట్టుకుని, అవును రుద్రనే, ఎవరినైతే వెర్రివాడిని చేసి నా క్యారెక్టర్ మీద మా ఆయన మచ్చ వేశావో ఆ రుద్రనే అని బేస్ వాయిస్లో అన్నాడు. శక్తి మాత్రం గింజుకుంటూ, వదులు బావా, ఈరోజు దీని కాళ్ళు చేతులు విరిచేస్తాను, దీని నాలుక కోసేస్తాను, ఏ గొంతుతో అయితే నా బావని నలుగురి ముందు తలదించుకునేలా వాగిందో ఆ గొంతే లేకుండా చేస్తాను, అసలు మెడ మీద తలకాయ లేకుండా నరికేస్తాను, వదులు బావా వదులు, ఈ రోజుతో దీని చావు నా చేతుల్లోనే అని ఆవేశంతో ఊగిపోతూ ఉంటే సమీర భయంతో శరీరం అంతా వణికిపోతుంటే పక్కనే ఉన్న సమీర భర్తకి చూచాయిగా మ్యాటర్ అర్థమైపోయి, మీరు రుద్రగారా అండి, మమ్మల్ని క్షమించండి, నా భార్య చేసింది తప్పే కానీ ఇప్పుడు అది మారిపోయిందండి అని అంటుంటే మధ్యలోనే దూరిన శక్తి, ఏంటండి మారింది, దాని గొంతు లేకపోతే దాని మొహమా, ఏది ఏమైనా సరే నా బావని బాధపడేలా చేసిన ఇది మాత్రం ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు అంటూ కాళ్ళు చేతులు ఆడిస్తూ వదులు బావా అని గింజుకుంటూ ఉంటే రుద్ర తన మెడ మీద గట్టిగా సౌండ్ వచ్చేలా ఓపెన్ మౌత్ కిస్ పెట్టాడు శక్తిని ఆపటానికి. అది చూసిన సమీర కళ్ళు పేలిపోయేలా కళ్ళు పెద్దవి చేసి నీలుక్కుపోయి చూస్తూ ఉండిపోయింది. సడన్ ముద్దుకి ఫ్యూజులు ఎగిరిపోయిన శక్తి కళ్ళు పెద్దవి చేసి రుద్ర వైపు చూస్తుంటే, నన్ను కనీసం మాట్లాడనివ్వవా శక్తి, ఏంటి ఈ ఆవేశం అని అనటంతో శక్తి బొంగమూతి పెట్టుకుని, పో బావా, నువ్వు మారిపోయావు, ఇదిగో దీన్ని చూడగానే సాఫ్ట్గా మాట్లాడుతున్నావు అంటే రుద్ర షార్ప్గా చూశాడు శక్తి వైపు. ఆ చూపుకి తగ్గిన శక్తి, సరే సరేలే, ముందు నీ కోట కాని తర్వాత నాది చూసుకుంటాను అని రుద్ర ఒడిలో నుంచి లేచి పక్కన కూర్చుంటే రుద్ర సమీర వైపు చూస్తూ లేచి నిలబడి, నువ్విక్కడ ఏం చేస్తున్నావు సమీరా, పైగా మీ డాడీ ఆస్తులన్నీ అమ్మేశాడని చెప్పాడు మీ వాచ్మెన్, ఏం జరిగింది, ఆ ఈ మిడిల్ క్లాస్ ఏరియాలో ఉండటమే కాకుండా పెళ్లి చేసుకుని ఈ అవతారంలో ఉన్నావేంటి, అప్పుడు స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకుని ఎక్స్పోజ్ చేసేదానివి కదా, మరి ఈరోజు ఏంటి పద్ధతికి చీర కట్టినట్టు ఇలా ఉన్నావు అని పైనుంచి కింద వరకు చేతితో చూపించి అడిగాడు. నువ్వే చేశావు, నీ వల్లే నేను ఇలా మారిపోయాను, నువ్వు నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి నా లైఫ్ మారిపోయింది అని కోపంగా అనగానే శక్తి ఆవేశంగా పైకి లేచి, ఏయ్,
మాటలు జాగ్రత్తగా రానివ్వు. నా ముందు నా బావని తక్కువ చేశావంటే కుక్కని కొట్టినట్టు కొడతాను అని అనటంతో ముందే శక్తి దెబ్బ రుచి చూసిన సమీర భయంతో ఒక అడుగు వెనక్కి వేసి భర్త చాటని దాక్కొని, నేనేమీ అబద్ధం చెప్పటం లేదు. నీ మొగుడు వల్లే నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు. తెలుసా, నీ మొగుడు నా గురించి దాని తండ్రికి చెప్పాడంట. ఏం తండ్రో ఏమో కానీ అంతవరకు అనాథలా ఉన్న మనిషి సడన్గా కొన్ని కోట్లకు వారసుడన్న నిజాన్ని తట్టుకోలేకపోయాను. పైగా అతని వార్నింగ్ ఒకటి, మీ జీవితాలు ఈ రోజుతో మారిపోతాయి, ఊహించని రేంజ్కి మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డేనే ఆయన చెప్పింది జీర్ణించుకునే లోపు మా ఆస్తులు చేజారిపోయాయి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో మొత్తం పోయాయి. ఆ తర్వాత ఇదిగో డబ్బు లేని ఇతన్ని పెళ్లి చేసుకుని ఈ పెంకుటింట్లో పడి ఉండాల్సి వచ్చింది అని నిష్ఠూరంగా చెప్పింది సమీర. అని ముందుగానే ఊహించిన రుద్ర పెద్దగా షాక్ అవ్వలేదు. కానీ శక్తి షాక్తో పాటు సంతోషంతో ఉబ్బి తబ్బింపైపోయి, అది నా మావయ్య అంటే ఒక్క దెబ్బకే వచ్చి ఇక్కడ పడ్డావు చూసావా, ఆడపిల్లవి కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నావు, లేదంటే ప్రాణాలు పోయి ఉండేవి అని గర్వంగా చెప్పటంతో సమీర ముక్కు ఎగరేస్తూ, అసలు ఎందుకు రుద్ర నీ గురించి నాకు ముందు చెప్పలేదు? నువ్వు ముందు చెప్పుంటే అసలు నేను నీ జోలికి వచ్చేదాన్ని కాదు కదా. అప్పుడెప్పుడో జరిగిపోయిన దానికి రివెంజ్గా నా ఆస్తులన్నీ లాగేశారు మీ నాన్నగారు. ఇంత ద్రోహం నీకు నేనేం చేయలేదే. పంతం కొద్ది ఒక నింద వేసినా ఆ తర్వాత నేను చేసింది అందరికీ తెలిసి నువ్వు నార్మల్గానే ఉన్నావు కదా అని అరిచింది. శక్తి మాత్రం రుద్రకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా, ఏంటే నువ్వు చేసేది మారేది, నువ్వు చేసిన దానివల్ల నా బావ ఎంత సఫర్ అయ్యాడో తెలుసా అంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే సమీర పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించి, ఏవండి కాపాడండి అని అంది. అప్పటి వరకు సమీర చెప్పింది వింటున్న అతను శక్తిని రిక్వెస్టింగ్గా చూస్తూ, మేడం ప్లీజ్, ఇప్పటికే వాయించి కొట్టారు, ఇంకా కొడితే చస్తుందేమో అని అంటే శక్తి ఏమాత్రం పట్టించుకున్నట్టే, చస్తే చావని నాకేంటి, నా బావని ఏడిపించి నలుగురిలో నవ్వులు పాలు చేసిన ఇది ఈరోజు నా చేతుల్లో గట్టిగా తన్నులు తినాలి. మినిమం ఒక 1 నెల రోజులు బెడ్ మీద నుంచి దిగలేనంతగా నా దెబ్బ పడాలి. అప్పుడు కానీ నేను సాటిస్ఫై అవ్వను. ఇన్ని సంవత్సరాలు నా బావ గుండెల్లో మోసిన భారం మొత్తం ఈ రోజుతో దిగిపోవాలి అని అంటూ సమీర చేతిని పట్టుకొని ముందుకు లాగి తన చెంపలు వాయించేస్తూ, తప్పు చేయలేదంట, తప్పు చేయని తప్పుకు శిక్ష పడిందంట అన్నంత రేంజ్లో చెప్పావు కదా నీ కథని. నువ్వు చేసింది తప్పు కాదన్నట్టు మాట్లాడుతున్నావు చూడు, అస్సలు నచ్చలేదు అని సమీర జుట్టు పట్టుకొని గిరిగిరా తిప్పి రుద్ర కాళ్ళ మీద విసిరు కొట్టి, నా బావ కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో క్షమాపణ అడుగు, నా బావ కాళ్ళని కన్నీళ్లతో కడుగు అని అరిచింది. అసలు శక్తి రియాక్షన్కి ముందుకు పోవాలంటేనే సమీరకి భర్తకు భయంగా అనిపించి తుమ్మ ముద్దులు అలానే నిలబడి ఉంటే, రుద్రకి మాత్రం శక్తి రియాక్షన్ సంతోషాన్ని ఇస్తున్న సమీర తన కాళ్ళని తాకటం కూడా ఇష్టం లేనట్టు వెనక్కి జరిగి, ఇదంతా అవసరం లేదు శక్తి, దీనిని నువ్వు చూడాలన్నావు, కొట్టాలన్నావు, అయిపోయింది కదా, ఇక వెళ్దామా అని అన్నాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. తన ఆఫీస్లో చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్న మోక్షిత్ మొబైల్కి పదే పదే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే, అబ్బా ఎవడ్రా వీడు, పనేమీ లేదన్నట్టు ఒకటే మెసేజ్లు పంపిస్తున్నాడు, నేనేమైనా వీళ్ళు ఎవరనుకుంటున్నాడా ఏంటి అని చిరాకుగా అనుకుంటూ ఫోన్ తీసుకుని ఆ మెసేజ్ ఓపెన్ చేసిన మోక్షిత్కి ప్రాణం పోయినట్టు అనిపించింది. అవన్నీ చూసి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.